ఒక ప్లేట్లో ఇలా ఐటమ్స్ ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకే ఇచ్చేసారు అనమాట. రే 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 అంత నెయ్యి పడిపోయింది ఏట్రా. ఇలా నెయ్యి పోసుకుని పచ్చి పులుసు అలా వేసి. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు మేము విజయవాడ బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఈరోజు నైట్కి మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ట్రైన్ స్టార్ట్ అనమాట. అందుకనే కొంచెం ముందే వెళ్ళిపోతున్నాం. కొన్ని బట్టలు అవి కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ కొనేసుకుని విజయవాడలో కూడా సరదాగా ఏమైనా అలా చూసి ఇంకా ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. విజయవాడ రీచ్ అవ్వగానే విజయవాడలో గవర్నర్పేటలో శ్రీ రమణయ్య మెస్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇంటి భోజనం, విందు భోజనం, పెళ్లి భోజనాలు అని ఉన్నాయి. అయితే మనం పెళ్లి భోజనం ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి రేట్లు. ఇంటి భోజనం ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉంటాయి, 150 రూపాయలు. విందు భోజనం, పెళ్లి భోజనం ఇలా అన్నమాట. ఐటమ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా పెళ్లి భోజనానికి ఈ డోర్లో నుంచి వెళ్ళాలి, నార్మల్ విందు భోజనానికి ఆ డోర్లో నుంచి వెళ్ళాలి, నార్మల్ 160 రూపీస్ భోజనాలకి ఈ డోర్లో నుంచి వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికి మనకు కావాల్సింది పెళ్లి భోజనం కాబట్టి పెళ్లి భోజనం డోర్లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అన్న పరబ్రహ్మ స్వరూపం, యా ట్రూ. అబ్బా లోపలికి వచ్చి కూర్చున్నాము. బయటే టోకెన్ తీసుకుని లోపలికి రావాలంట. మన ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఉలవచారు, ఇది ఏదో మసాలా మిరపకాయ, మసాలా ఏదో పెట్టిన మిరపకాయ, ఇదేమో పంచదార, ఇవేమో నార్మల్ సాల్ట్, పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇదేదో పొడి, ఇదేంటి వలి ముద్దపప్పు, పచ్చి పులుసు. మన ముందు అరిటాకు పెట్టారు, నీట్గా కడిగారు. ఐటెం పేరు చెప్పుకుంటే వేసండి. పప్పు ఏంటది? పప్పులో దోసకాయ పప్పు. ఓకే. ములక్కాడ సొరకాయ. అమ్మో, నేను తిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. క్యాబేజీ, రోబర్, ఇది నేను తిన్నాం. వెరీ అంటే వెజ్ ఏమి తిన్నాం అనుకోండి, కానీ ఇప్పుడు అన్నీ తింటాం. ఆలూ ఫ్రై ఇది తింటారు. ఓకే, ఆలూ ఫ్రై. క్యాబేజీ ఫ్రై, బాదం పాలా. ఓకే ఓకే, స్టార్టింగ్ బాదం పాలు ఇచ్చారు. వెజ్ బిర్యానీ, సూపర్. పెరుగు చట్నీ వేయండి, పక్కన వేసేయండి. పులిహోర, చింతపండు పులిహోర. ఒక ప్లేట్లో ఇలా ఐటమ్స్ ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి బొబ్బట్టు, అట్టుపండు, గారె, జిలేబీ, కింద పూతరేకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇది ఒక స్వీట్ ఇచ్చారనమాట ఇలా ప్లేట్లో. ఒక రోటీ ఇచ్చారు. ఏది సింక్లో తేవట్లేదు, ఎలా పడితే అలా తెచ్చేస్తున్నారు. ఫస్ట్ ఇది తాగి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుందిరా, ఇది బాగుంది. దేంతో మొదలెట్టాలి రవలి? పులిహోరతో మొదలెట్టినా. ఇదేదో ఇచ్చారు గారెతో మొదలెడతా. గారి బాగుందిరా. నెక్స్ట్ రోటీ ఇచ్చారు. ఈ రోటీలోకి ఏ కర్రీ? ఈ రోటీలోకి అదే పుల్కాలోకి మష్రూమ్ కర్రీ అంటే ఇది వచ్చేసరికి మష్రూమ్ కర్రీ. కావాలంటే మళ్ళీ పంపిస్తారు కూడా. చాలా బాగుంది మష్రూమ్ కర్రీ. స్వీటా? అంత స్వీట్ ఏం లేదు, మసాలాతో ఉంది. పులిహోర తిన్నాం. భలే ఉంది పులిహోర. పుల్లగా ఉందంటే తిడతారేమో. పులిగానే ఉంటుంది కదా, చెప్పాలో మాకు తెలియదు, ఆ మాత్రం అంటారు. చింతపండు పులిహోర కాబట్టి చింతపండు పులిహోరగా ఉంది. వెజ్ పలావ్, పెరుగు చట్నీ. ఇదంతా తినేచ్చు, అన్నం అంతా దీంతో. చాలా బాగుంది. దీంతో అన్నం అంతా తినేచ్చు. నెక్స్ట్ వైట్ రైస్ వేయించుకున్నాం. నెక్స్ట్ రైస్ వేయించుకుంటున్నాం. ఇంకొద్దిగా ఏంటన్నా. ఓకే, ఇలా పొడులు కూడా ఉన్నాయి. కావాలంటే పొడులు కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ ఏంటన్నా కొంచెం ఇంకొద్దిగా. ఇది పప్పు పొడి చాలులే, పప్పు పొడి చాలు. నెయ్యి అయ్యేది మనకే ఇచ్చేసారు అనమాట. రే అంత నెయ్యి పడిపోయింది ఏట్రా. ఆ నెయ్యిని ఆ పప్పు పొడి కలుపుకుని, నెయ్యి ఎక్కువైపోయింది ఏం అవ్వదు కదా. అదేదో వచ్చింది చూడు, బూరా. ఓకే, వెరీ గుడ్. అది తిరిగిపోయిందిరా. నెయ్యి వేరే లెవెల్ ఉంది. బూరి ఇచ్చారు గాయస్ ఇప్పుడే. ఈ బూరికి ఇలా బొక్క పెట్టుకుని అందులో ఇలా నెయ్యి పోసుకుని
కిందకి వెళ్ళిపోయిందిరా నెయ్యి నెయ్యి వేస్ట్ చేయకూడదు నెయ్యి మనమే దూచేద్దాం వెళ్తాం. తుడిచేయి బూరితో మొత్తం తుడిచేయి. నెయ్యి పూరి కాంబినేషన్ అదిరిపోయింది బాబోయ్. ఈ పూరి ఎక్స్ట్రా డబ్బులైనా ఇచ్చి కొనుక్కోవచ్చు మరి, అంత ఎక్లాస్ ఉంది. ఈ ఉలవచారు ట్రై చేద్దాం, ఎందుకంటే విజయవాడ అంటేనే ఫేమస్ ఉలవచారుకి. ఏమన్నా పొడి అయిపోయింది, నేను పొడి వేసుకున్నాను. ఉలవచారు అక్కడ వేసుకుని ఉలవచారు అన్నం కలుపుకొని ఆకు చిరుగుపోయేలా ఉంది వాళ్ళు కలుపుతుంటే. బాగుంది ఉలవచారు, బాగుంది. తిన్నది మొన్న తిన్నప్పుడు తీయగా ఉంది మనకి, అది ఒక చోట తిన్నాం కదా, కానీ ఇది భలే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ముద్దపప్పు వేసుకుని ఏంటి ఇలా ముద్దపప్పు వేసుకుని నెక్స్ట్ అందులోకే పైన నెయ్యి పచ్చి పులుసు, పచ్చి పులుసు అలా వేసి అద్ది ఈరోజు ఏదో అటో ఇటో తేలిపోవాలరా. దానికి పచ్చి పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ అందులో నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు, వేసుకోకూడదు అలాగా. నెక్స్ట్ ఇది కలుపుదాం, అలా కలుపుతూ ఉంటే అది 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 చవులు భలే చేతికి జిగురుగా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, పక్క ట్రై చేయవాలి ఇది. తర్వాత నువ్వు అన్నంలో భలే ఉంది దీని కాంబినేషన్. ఇందులోకి అప్పడం మెత్తగా అయిపోయింది, చాలాసేపు అయిపోయినట్టుంది అప్పడం. కొంచెం పప్పు తగిలిస్తే ఇంకా బాగుంటుంది ఇందులోకి. నెక్స్ట్ ఈ పప్పు దోసకాయ కలుపుకొని చేసి చూద్దాం. పప్పు దోసకాయ మామూలుగా నాకు తెలిసి రోజుకో వెరైటీ ఉంటుందేమో, ఈరోజు మనం వచ్చేసరికి పప్పు దోసకాయ. దీన్ని టేస్ట్ చూద్దాం. ఏదో అలా అలా ఉంది, ఒక టేస్ట్ ఏం లేదు, ఏదోలా ఉందిరా. చేయదా చేదేం కాదు. నెక్స్ట్ ఇది కూడా దోసకాయని ములక్కాడ, దోసకాయ ములక్కాడ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ములక్కాళ్ళు దెబ్బ కలిపి. నాకు ములక్కాళ్ళు అంటే చాలా ఇష్టం. ఏ కూరలో అయినా వేసుకోవచ్చు ములక్కాడ, ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, ఎందులో అయినా మంచి బలం కూడా. అబ్బా నేను ఇదే దెబ్బేస్తుంది అనుకున్నాను, ఇదే బాగుంది కర్రీ. నేను కూడా అదే దెబ్బేస్తుంది అనుకున్నాను, చాలా బాగుంది కర్రీ. క్యాబేజీ ఫ్రై అవే, అది ఎంత బాగా ఉన్నాయో నాకు నచ్చదు ఆ ఫ్రై. నెక్స్ట్ బంగాళదుంప, చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న బంగాళదుంపలు. రైస్ అవగానే రైస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అవి చూద్దాం, చారు చూద్దాం. ఇక్కడ వేయండి, మధ్యలో ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి, చాలు చాలండి చాలు. సాంబారు లాస్ట్ టైం ఒక చోట సాంబార్ చెడగొట్టాడు. సాంబార్ బాగుంటే మీల్స్ హిట్ రా, సాంబార్ బాగుంటే హిట్ అయిపోయినట్టే. బాగుంది సాంబార్, చాలా బాగుంది. బా దీని ముందే ఆ బూరి స్వీట్ తినేసాను, మండిపోతుంది. సాంబార్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటన్నా చాలు 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 చాలు. విజయవాడలో ఏ మెస్కి వెళ్ళినా మజ్జిగ చారు పక్కా ఉంటుంది, ఫేమస్ కూడా. ఇది టేస్ట్ చూద్దాం. పుల్లగా ఉంది, కమ్మగా ఉంది, అదిరిపోయింది మజ్జిగ పులుసు. అందులోకి ఫ్రై నంచుకోవాలి. అబ్బా ఈ ఫ్రై కాంబినేషన్లో సూపర్ ఉంది, అదిరిపోయింది మజ్జిగ చారు. ఫైనల్గా పెరుగు ఇందులో తీసుకుని వచ్చారు. నేను ఇది చూసి ఏదన్నా స్వీట్ ఏమో కేసర లాంటిది వైట్ కలర్ అనుకున్నాను, పెరుగు అంట. బా గట్టేసింది పెరుగు. కావాలంటే ఇంకో కప్పు కూడా ఇస్తారు అనుకుంటా. మరి 260 రూపాయలకి ఇచ్చినప్పుడు ఇంకో కప్పు పోతే గొడవ పెట్టేసుకుంటాను రా. నేను గొడవ పెట్టేసుకుంటాను 260 రూపాయలకి ఇంకో కప్పు పోకపోతే. ఎంత ఇది? 260 రూపాయలు మీల్స్. బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. పెరుగు మాత్రం ఫ్రెష్గా అనిపిస్తుంది, బాగుంది, పుల్లగా కట్టలేదు.